మరి అట్లాంటి పని ఎందుకు చేయలేదు? ఈ అక్కర్రాని మీటింగ్ ఎందుకు పెట్టినారు? లక్షలాది మంది ప్రజలను ఎందుకు జమ తీస్తున్నారు? మళ్ళీ అక్కడ ఆయన ఇచ్చిన సందేశం ఏందబ్బా? ఏంటిది? తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ఆయన ఇచ్చిన సందేశం ఏంది? అంత పేలవంగా జరిగిన ఆ ఉపన్యాసాన్ని చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. మీరు రేవంత్ రెడ్డి పేరే తీయలేదు, అది ప్రజలందరూ మెచ్చుకున్నారంటే నువ్వెన్నడూ ప్రజల మధ్యలో తిరిగినావు? నీకు ఏ ప్రజలు వచ్చి చెప్పినారు కేసీఆర్ ప్రసంగంలో ఈ భాగం మాకు నచ్చింది, ఈ భాగం నచ్చలేదు అని చెప్పగలిగిన అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రకంగా ఎవడు నీకు చెప్పినాడు? సోర్స్ ఏంది కదా? సోర్స్ లేకుండా ఎట్ట నమ్మేది? వాళ్ళ మనం జర్నలిజంలో ఉన్నాం, మనం ప్రతిదాన్ని మెటలర్జికల్ ప్రాసెస్లో వేడి వేసి దాని పవిత్రతను దాని నాణ్యతను సెలెక్ట్ చేస్తాం కదా. నేను అడుగుతున్నాను, ఒక తర్కంలో ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీకు సోర్స్ ఏంది? ఎవడు నీకు చెప్పినాడు కేసీఆర్ ఉపన్యాసం అంత బ్రహ్మాండంగా సాగిందని? మేము ఆ రోజు లైవ్గా విన్నాం. ఏం లేదు ఆ ఉపన్యాసాల్లో, అంత గదే సొళ్ళ విషయాలు చెప్పినాడు. ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పినాడు. అది అందరూ చెప్తున్నాడు. ఇవాళ మీరు గల్లీలో ఎక్కడికి పోయినా కానీ ఏ పాండాబ్బా దగ్గర పోయి ఇప్పటి ప్రభుత్వం యొక్క పాలన గురించి మాట్లాడితే అటర్ ఫ్లాప్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్నారు. ఆమె రాసిన లెటర్ లో బీజేపీని మీరు ఎక్కువగా ఫోకస్ చేయలేదు, కార్యకర్తలు అనుకుంటున్నారు బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో, బీజేపీ తో పొత్తు పెట్టుకుంటారేమో అన్న ఒక అభిప్రాయం కార్యకర్తల్లో వస్తుందన్న ఒక లైన్ కూడా ఆమె రాయడం జరిగింది ఆ లెటర్ లో. చూడు రఘు, మనం కూడా వాళ్ళ నేను ఎక్కువ సఫర్ అయిన వారి వల్ల అందుకు కావచ్చు నేను ఇట్లా అంటున్నానన్న ఒక లైన్ కూడా పెట్టింది. ఒక విషయం, ఇప్పుడు మీరు ఇది ఈ కోణంలో ఆలోచిస్తున్నారు, నేను ఇంకో కోణంలో ఆలోచిస్తున్నాను. మన ఇద్దరం సాటి జర్నలిస్టులం కదా. నేను ఇంకో కోణంలో ఏం ఆలోచిస్తున్నా అంటే, ఈ ఊబిలోకి అనవసరంగా మనల్ని తీస్తున్నారు. తీసుకువచ్చి ఇప్పుడు నాతో ఈ చర్చ పెడితే ఇప్పుడు నేనేమంటాను, బీజేపీ రాష్ట్రంలో ఎదగడం అనేది ఇంపాసిబుల్, ఉన్న అయ్యా ముగ్గురు తొమ్మండుగురు రోజు కొట్లాడక వస్తున్నారు, వాళ్ళలో అసలు సయోధ్య లేదు, కార్యకర్తలను పట్టించుకున్న నాథుడే లేడు, అక్కడ ఎవడయ్యా ఇవాళ వాళ్ళు పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు తీర్చిదిద్దగలిగే నాయకత్వం ఎక్కడుంది? వాళ్ళ దాంట్లో ఒక బీసీకి నాయకత్వం వస్తుందేమో అనే భావన వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఈటల రాజేందర్ మీద ఎంత మన్ను పోయాలో అంత మన్ను పోశారు కదా. ఇదంతా ఎందుకు తీసుకొచ్చినారు ఈ వివాదం అంతా? ఇవాళ ఈటల రాజేందర్ గురించి అందరూ బీసీ నాయకులతో, బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులు, కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు, ఇతర పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు అందరూ ఈటల రాజేందర్ మీద ఎందుకు మన్ను పోసినారు? ఏమైంది? బీసీల నాయకత్వాన్ని ఎందుకు బీజేపీ పార్టీ పక్కకు పెట్టింది? దేశవ్యాప్తంగానేమో కుల జనగణన చేస్తా అనేటువంటి పార్టీ ఇవాళ పార్టీ అధ్యక్షుడిని ఎంపికలోనే ఇంత జాప్యం చేస్తుంది. వాళ్ళల్లో పోరాట పటిమ ఎక్కడుందబ్బా? ఏ విషయంలో మీరు ఇవాళ బీఆర్ఎస్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఉద్యమం చేస్తున్న పార్టీగా గుర్తిస్తారో చెప్పండి. మీరు ఎట్లా వాళ్ళ ఆల్టర్నేటివ్ అవుతారని మీరు ఊహిస్తున్నారు. ఇదంతా ఏంటంటే నా ద్వారా చెప్పించడం లేదా నీ ద్వారా చెప్పించడం అనేది బీఆర్ఎస్ అసలు బీజేపీ అనేది బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ కానే కాదు. ఎన్నడైనా సరే బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ అని చెప్పించడానికి ఈ రకమైనటువంటి ఫీలర్స్. కవిత పార్టీ జంపింగ్, పార్టీ కొత్త పార్టీ ఎందుకు పెడతారబ్బా? ఆమెకి ఏం అన్యాయం జరిగిందని చెప్పి ఆమె పార్టీ జంపింగ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటుంది. సరే, ఏది కావాలనుకుంటే తెలుసు కదా ఆమె గురించి, ఎంత మొండిగా ఆమె కావాలనుకుంటే ముందుకు వెళ్తుంది అన్నారు. మీలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు కదా. అది కాదండి, నేను అనేది ఒక విషయం చెప్తున్నా లేదా, అయ్య దగ్గర అలిగి ఏదన్నా సాధించడం వేరు, ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం వేరు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది ఏమైనా చిన్న పిల్లవాళ్ళ ఆటనాయింది. ఎంతమంది ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి. ఆమెను ఏం చూసి ప్రజలు ఇష్టపడతారు? అంటే లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిందని ఇష్టపడతారా, లేదా ప్రజల కోసం పదవి త్యాగం చేసిందని ఇష్టపడతారా? ఆమెను ఎందుకు ఇష్టపడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్, హరీష్ రావు అదో ఇదో అంటే ఆనాడు ఉద్యమ సందర్భంలో కూడా మేము మా పదవులను తృణప్రాయంగా వదిలేట్టినాము, ఒక్క కాలిస్తే రాజీనామా చేసినామని అన్నారు. మరి అట్లా కాదు కదా. పదవి కోసమని ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ వచ్చే వరకు, ఎమ్మెల్సీ అయ్యే వరకు వాళ్ళ అయ్యను గొంతుకు పిసికి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అయింది కదా. ఈమెకు పదవీల అలసత్వం ఎంత ఉన్నదో తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. ఈమె నాయకత్వాన్ని ఏం చూసి ఇష్టపడాలి ప్రజలు? ఫలానా అంశం మీద ఈమె నిజంగా నిబద్ధత గల రాజకీయ నాయకురాలు అని ఇష్టపడాలా? పోనీ అవినీతి డబ్బుతోని కోట్ల రూపాయలు సంపాదించి, ఇప్పుడు ఆమె ఇల్లు చూస్తున్నారు మీరు ఒకసారి, ఒక ఇంద్ర భవనం, అవును జూబ్లీ హిల్స్, ఇక్కడ మన బంజారా హిల్స్. మరి ఆమె ఏం చేసి సాధించింది? ఎట్లా సంపాదించింది? చెప్పండి ఒక మాట. పోనీ బీసీలకు ఆమె ఓన్ జాగృతిలో ఇచ్చిన ప్రాధాన్యత ఏంది? పోనీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడిందా? ఒక్క నాడన్నా? కోసం పనిచేసిన బీసీలందరినీ కొట్టించిన తర్వాత వ్యతిరేకిస్తే
కొట్టించిందా లేదా? ఇప్పుడు మన అతను ఎవరు మన దాసరి శ్రీనివాస్, కాళోజీ టీవీ, శరత్ గౌడ్ ఇట్లా వీళ్ళందరినీ కొట్టించిందా? వాళ్ళైతే మనకు చాలా ఇదిగా చెప్పినారు కదా. సో నేను అనేది ఏంటంటే ఏరు దాటినాక తెప్ప తగిలేసేటువంటి ఆలోచన సరళి ఉన్నటువంటి ఈమె ఈ రాష్ట్రంలో ఎన్నడూ ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగలేదు. అసలు బీఆర్ఎస్ టికెట్ లేకుంటే లేదా బీఆర్ఎస్ తో అనుబంధం లేకుంటే కవితను ఎవడు పట్టించుకుంటాడండి? ఎంతమంది దొరలకు బిడ్డలేరు, ఈమెకంటే అందగత్తెలు ఉన్నారు, ఈమెకంటే తెలుగులో ఉన్నారు. ఒకవేళ ఆమె ఈ లెటర్ నిజమే, ఆమె అనుకున్నది, ఆమె మాట్లాడింది లెటర్ లో పెట్టి, ఆమె అనుకున్నది లెటర్ లో పెట్టి నిజంగానే ఆమె బయటకు వచ్చే పరిస్థితి ఉంటే ఆమెకి ఏమైనా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉందా? ఏముండదు. ఆమెకు రాజకీయంగా భవిష్యత్తు బీఆర్ఎస్ లో ఉన్నా లేదు, బీఆర్ఎస్ బయట ఉన్నా లేదు. ఆమెను ఒక లిక్కర్ రాణిగానే తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. ఆమె అంటుంది కదా, పూలే అంటుంది, అంబేద్కర్ అంటుంది. అరే బీసీలలో నాయకత్వం లోటు ఉన్నదని చెప్పి కవిత నాయకత్వం కోసం పోతారా అండి? ఎంతమంది ఉన్నారండి బీసీలలో లీడర్లు? మీరు కూడా బీసీనే కదా, మీరెందుకు, మీలో ఎందుకు ఉంది? కవితను రఘువును పక్క పక్కకు పెడితే కవితకు ఉన్న నాయకత్వపు లక్షణాలు ఏంది, నీలో లేనిదేంది? ఇవాళ ప్రజల యొక్క అంశాల మీద అనుదినము నిత్య నూతనంగా కొట్లాడుతున్నా మీకంటే కవిత ఏ రకంగా గొప్ప ప్రజానాయకురాలు అవుతుంది, లేదా ప్రజల సమస్యల మీద కొట్లాడే వ్యక్తి అవుతుంది? ఇవాళ ప్రాణాలను కూడా త్యజించి, ప్రాణాలను కూడా పట్టించుకోకుండా ఎన్నిసార్లు నిర్బంధాలు వచ్చినప్పటికీ ఇవాళ రియల్ ఎస్టేట్ మాఫియా గురించి కానీ ఇతర అంశాల మీద కానీ మీరు ఫోకస్ చేస్తున్నంత సీరియస్గా, మీరు ఫోకస్ చేస్తున్నంత రిస్క్ తీసుకొని ఆమె ఏ కొట్లాడిందని ఆమె నాయకురాలు, మీ బీసీలందరూ పోయి ఆమె నాయకత్వాన్ని ఒప్పుకోవాలి. ఒకసారి బీసీలలో ఏమన్నా ఆత్మవంచన చేసుకుంటారా? ఆ మాత్రం ఆలోచించారా? అరే మాకు ఈ నాయకురాలు. మీరు ఇప్పుడు అక్కడ మీరు వర్క్ చేసే వచ్చారు కాబట్టి, గవర్నమెంట్ లీడర్ గా, స్పెషల్ పీసీగా మీరు పనిచేసి వచ్చారు కాబట్టి, అసలు ఇందులో వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయన్నదాన్ని అంగీకరిస్తారు. అంత బోగస్, అది కూడా బోగస్, ఏది లేదండి. వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు ఉంటాయండి? ఇప్పుడు ఎవడు వేటాడి వస్తాడు, మిగతా వాళ్ళందరూ కలిసి పంచుకొని తిన్నవాళ్ళు. చరిత్ర చెప్తుంది కదా సార్, రాజ్యంలో ఉన్న ఆ కుటుంబము ఎక్కడా కూడా చీలిపోయినదే కదా. వీళ్ళు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఇంకా అట్లా చరిత్రలో మీకు విషయం, ఉద్ధవ్ ఠాక్రే, మన బాల్ ఠాక్రే సార్, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది సార్. వీళ్ళలో ఎంతో కొంత ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నాయకత్వము, ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన చరిత్ర ఓన్లీ వీళ్ళకు ఉంది. ఎవరికి? కేసీఆర్కు ఉంది, కేటీఆర్కు ఉంది, ఇంత హరీష్ రావుకు ఉంది. వాళ్ళ నాయకత్వంతో పోలిస్తే కవితను ఏదో తండ్రి చాటు పిల్ల లేదా తల్లి చాటు పిల్లలాగానే భావిస్తారు తప్ప ఆమెను ఏం చేసిన సందర్భం లేదు. చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో కవిత చేసినటువంటి గొప్ప ఉద్యమం ఏమన్నంటే బతుకమ్మ అది ఇది అన్నది. అదేందండి? ముఖ్యమంత్రి కూతురు కాబట్టి. అసలు అంతేకాదు, ఈమె కవిత నాయకత్వము బలహీనపడుతుంది లేదా తెరమెరుగు అవుతుంది, ఈమెను వేరే వాళ్ళు షాడో చేస్తారు అని అంటే విజయశాంతి లాంటి వాళ్ళు ఎంతో మంది మహిళా నాయకులను తీసి విసిరి పారేస్తున్నారు. కవితకు నాయకత్వం లక్షణాలు లేవు. కవిత నాయకత్వాన్ని కేసీఆర్ పెంపొందింపజేసినాడు బిడ్డ మీద ఉన్న ప్రేమానురాగాలతో. అంతే తప్ప ఏ ఉద్యమం చేస్తుంది సార్? ఎక్కడ నిరాహార దీక్ష చేసింది, ఎక్కడ ఏం చేసింది? అంత అవుతుంది కదా. లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు పోయి ఢిల్లీలో పోయి మహిళా బిల్లు అది ఇది అని చెప్పి లొల్లి పెట్టింది. ఆమె అవసరాల కోసం మాట్లాడుతారు. ఇదంతా ఐడెంటిఫికేషన్ క్రైసిస్. ఇప్పుడు ఆమెను ఎవడు పట్టించుకోవట్లేదు. ఏదో కొంత పాపులారిటీ రావాలి, కొంత పబ్లిక్ అటెన్షన్ గేజ్ కావాలంటే ఇట్లాంటి చెత్త ఉత్తరాలు, ఇది ఎవడో ఏ జర్నలిస్టో రాసిచ్చి ఉంటాడు, దాని అంతా చదివి మనకు బాగానే అనుకూలంగా ఉందని చెప్పి కింద కవిత చేవరాలు పెట్టింది తప్ప అంత అవుతుంది. ఈ ఉత్తరాన్ని ఏం చేస్తుంది? మరి మా డాడీని అడుగుతానండి, ఇట్లాంటి ఉత్తరం రాస్తే పార్టీకి నష్టం జరుగుతో ఏం జరుగుతో ఒకసారి నేను మా డాడీ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పబ్లిష్ చేద్దామని అంటే కేసీఆర్ దగ్గర పెడితే కేసీఆర్ లేజీ ఫెలో, ఓ వారం 10 రోజులు ఉంచుకొని ఏమై డాడీ నేను ఉత్తరం పంపిస్తున్నా, ఆయన ఫలానా ఆయన రాసి పంపించిన నా పేరు మీద, మరి చెప్పండి ఏదన్నా బాగుంటుందా లేదా అని అంటే ఏ పోనీలే నా పోరికింత అటెన్షన్ అయినా వస్తుందని చెప్పి కేసీఆర్ ఆమోదంతోనే ఈ ఉత్తరం ఎవడో రాసింది బయటకు వచ్చింది. ఈ అంశాల మీద పబ్లిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టి మాట్లాడదు ఎవరు? కవిత. వాళ్ళ తండ్రిని కలవడానికి ఈమెకు మధ్య గోడలు ఏమున్నాయండి? ఇప్పుడు డాడీ అని చెప్పి మాట్లాడింది, కానీ పేద ప్రజల తరఫున ఏం మాట్లాడింది? ఎంతమందికి డాడీలు లేరు, ఎంతమందికి బిడ్డలు లేరు? ఏమో ఇప్పుడు వచ్చిన తర్వాత నేనే రాసిన అంటదేమో, దాంట్లో ఏముంది తప్పు అంటదేమో అనని సార్ అని ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల తరఫున ఉద్యమాలు చేయమను, కొట్లాడమను. ఒకవేళ నిజంగా వాళ్ళ పార్టీ లోపల అంతర్గతంగా అన్ని విభేదాలు ఉంటే, పార్టీ ఐడియాలజీ బీద బలహీన వర్గాలకు అనుకూలంగా లేకపోతే ఆమె అంశాన్ని పార్టీ వేదికల మీద మాట్లాడాలా, పార్టీకి వేదికల మీద ఛాలెంజ్ చేయాలండి.
ఆ నాయకత్వాన్ని ప్రశ్నించాలండి. అక్కడ ఏది చేయకుండా కలిసినప్పుడు అమ్మ బిడ్డ బాగున్నావా, డాడీ బాగున్నావా, ఆరోగ్యం కాపాడుకో, వీళ్ళకి మందులు తీసుకోవాలేమో చాటుకు మాట్లాడుకుంటారు. మనని బేవకూఫులు చేయడానికి ఉత్తరాలు రాస్తారు. ఇదేంటానండి, దీన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము? విజ్ఞులైన జర్నలిస్టులు యాక్చువల్లీ అయితే మన జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ ప్రకారం, ఎథిక్స్ ప్రకారంగా ఆమె వార్తను, ఆ ఉత్తరాన్ని ఎక్కడో 11వ పేజీలో ఇంత సింగిల్ కాలం కింద డిస్మిస్ చేసి ఉండేవాడు. అంటే యాజ్ అ టెల్ యూ ఆనెస్ట్లీ, నేను ఈనాడులో పనిచేసిన, అన్నేళ్లు పనిచేసిన కదా, వార్త యొక్క ప్రాధాన్యతను బట్టి దాని యొక్క జాగా మనం కేటాయించాలి. రామోజీరావు గారు ఒకవేళ ఒక వార్తకి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చి ఫ్రంట్ పేజీలోనో లేదా సెకండ్ పేజీలో రాస్తే మా శంకరనారాయణకు రాసేవాడు ఏమని, శంకరనారాయణ నువ్వు మళ్ళీ జర్నలిజం కాలేజీలో చదువుకో, ఈ వార్తకి ఇంత ప్రాధాన్యతనా అని రాసేవాడు. ఆయన కామెంట్స్ రాసేవాడు. అంటే నీకు జర్నలిస్టిక్ కాలమ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. ఇవాళ సెకండ్ పేజీలో వాళ్ళు ఆ వార్త రాసినారంటప్పుడే మనకు అర్థం కావాలంటే ఇది మోటివేటెడ్ ఇష్యూ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్, ఇస్ ఆల్ హంబక్. మిగతా పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా ఆమె మీద? ఏముంటది? వేరే పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా కవిత మీద ఉంటుందా? కాంగ్రెస్ తో కానీ షీ ఈజ్ ఎ లయబిలిటీ ఫర్ ఎనీబడి. ఎవరు పట్టించుకోరా? ఎవడు పట్టించుకోడు. కుష్టి రోగి వాడిని ఎవడన్నా కౌగలించుకుంటే ఎట్లా ఉంటుందో, కవితని ఏ పార్టీలో చేర్చుకున్నా వాడి పార్టీ సర్వనాశనం అవుతుంది. ఏం చూసి కవితను వాళ్ళ పార్టీలో చేర్చుకుంటారంటే, వాళ్ళ పార్టీలలో ఇంతకంటే గొప్ప నాయకురాలు లేరైనా? చెప్పండి ఒక మాట. ఏ పార్టీలో చేరుతుంది? మనలో మాట. కాంగ్రెస్ లో చేరితే ఆమెకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా? సీతా దయాకర్ రెడ్డి కంటే ఏదో పాత తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఓ మహిళా దానికి, ఓ పౌర హక్కుల సంఘానికి దాని దీన్ని చైర్మన్ చేసినాడు. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈమెనోడు పట్టించుకుంటాడు. అక్కడ ఉండే వెలమదూరలు ఆడున్నారు కదా. పోనీ బీజేపీ పార్టీలో చేరినారనుకో, ఆర్ఎస్ఎస్ భావజాలము అది ఇది అన్ని ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేది పార్టీ పెట్టబోతుందని ఎవరొకరిద్దరు అంటున్నారు. చిత్తు ఎవడు పట్టించుకుంటాడే? అసలు బహుజనులకు ఆ పేరు వాడడానికి అర్హత లేదు. బహుజనులను సర్వనాశనం చేసినారు. ఆనాడు రాజయ్యను ఎప్పుడైతే ఒక అనవసరమైన కారణంతో బయట తీసి నెట్టి పారేసిన నాడు నిజంగా బహుజనుల పట్ల ఒక ప్రేమాభిమానం ఉంటే ఆనాడే మాట్లాడింది. డాడీ ఒక ఉప ముఖ్యమంత్రిని ఇంత చిన్న కారణాల మీద తొలగించవద్దు అనండి. పోనీ ఆయన మీద ఎంక్వైరీ పెట్టి నేరారోపణ ప్రూవ్ అయిందా? కాలేదు. నేరం ఆరోపణ ప్రూవ్ కాలేదు. ఆయన టికెట్ ఎందుకు డినై చేస్తున్నారు?